హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సోనీ. నమస్తే. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు అందిస్తాను. నమస్కారం. రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కే సమయం వచ్చేసింది. కేబినెట్ భేటీ, హైకోర్టు విచారణ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన, 3 ఫ్రంట్లు ఒకేసారి ఒత్తిడి పెరుగుతుంది. బీసీ కోటాపై వచ్చిన అభ్యంతరాలు ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు కోరుతోంది. కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్దీ పంచాయతీ, జెడ్పీటీసీ, మండల పరిషత్ పరిధిలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రభుత్వారోపణలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. బీసీ కోటాపై సంఘాల ఆగ్రహం, ప్రభుత్వానికి ఇది పరీక్షల సమయం. మరి ఇది వెనుకాడే దశలా లేక సంగ్రామానికి సంఘం సిద్ధమవుతుందా? రాబోయే నిర్ణయాలే రాష్ట్ర రాజకీయ దారి దిశను నిర్ణయించబోతున్నాయి. ఇక అయోధ్య రామాలయ ధ్వజారోహణం. అయోధ్యలో మరో చారిత్రాత్మక క్షణం సాక్ష్యమవుతుంది. రామాలయ నిర్మాణం తర్వాత ఈ రోజు మరో అద్భుత ఘట్టం రామాలయ ధ్వజారోహణం. ఉత్తరప్రదేశ్లోని పవిత్రమైన పుణ్యక్షేత్రం అయోధ్య ప్రపంచం నలుమూలల నుండి భక్తుల రద్దీ, జయ జయ హే ధ్యానాలు, మంత్రోచ్చారణల నడుమ అపూర్వ వైభవం భక్తుల భావోద్వేగాలకు కొత్త అర్థం చేరుస్తూ ఆలయ గర్భగుడిలో నుంచి ఆకాశాన్ని తాకేలా ఎగిసిన శ్రీరామ ధ్వజం ఆధ్యాత్మికతకు కొత్త ప్రతీకగా నిలుస్తుంది. సో దేవాలయం వెలుగులు, వేద మంత్రాలు, విశేష పూజలు అన్నీ కలిసి ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని రూపుదిద్దాయి. ఈ ధ్వజారోహణం భక్తుల మనస్సులో శాశ్వతంగా నిలిచే పుణ్యస్మృతి. అండ్ ప్రీ లాంచ్ ఆఫర్ల మోసం, కోకాపేట భూముల అమ్మకం. ఒకవైపు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట మోసాలు, హైదరాబాద్లో ఈడీ దాడులు, 60 కోట్ల వసూళ్ల కథ నెమ్మదిగా వెలుగులోకి వస్తుంది. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో అయితే రికార్డులు, లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెంచింది. ఇంకోవైపు కోకాపేటలో ప్రభుత్వ భూములు రెట్టించిన రేటుకి అమ్ముడవడం చర్చనీయాంశం. ఇక ఎకరం ధర అబ్బో 137 కోట్లు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని మాటలు వినిపిస్తున్న మార్కెట్లో అసలేం జరుగుతుంది? ఎందుకంత డిమాండ్? హైదరాబాద్ ఐటీ విస్తరణ, ఇన్ఫ్రా డెవలప్మెంట్, పెట్టుబడిదారుల నమ్మకం, ఇవి 3 కలిసి ప్రాపర్టీల ధరను ఆకాశానికి ఎత్తుతున్నాయా? ఒకవైపు మోసాలపై సోదాలు, మరోవైపు ప్రభుత్వ భూముల రికార్డ్ సేల్స్. ఏంటి భూమాయ అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఐబొమ్మ రవి విచారణ. ఐబొమ్మ రవి కేసులో విచారణ మళ్లీ వేగం పెంచింది. రవిని ప్రశ్నించిన తర్వాత పోలీసులు ఏం తేల్చారు? డొమైన్లు, క్రిప్టో కరెన్సీ, విదేశీ లావాదేవీలు, వీటన్నిటి మీద పోలీసులు క్షుణ్ణంగా వివరాలు సేకరిస్తున్నారు. రవి ఒక్కడే నిజంగా 100 కోట్లు సంపాదించాడా, లేక మరెవరైనా ఈ సైబర్ నెట్వర్క్ లో ఉన్నారా? బెయిల్ రాకుండా కొత్త కేసులు నమోదు చేసే ప్రయత్నం జరుగుతుందా? సినిమా రిలీజ్లపై దొంగ కాపీ ప్రభావం ఎంతలా పడుతుందో ఈ విషయంలో తేలనుంది. ఇప్పుడు అందరి చూపు పోలీసులు తదుపరి తీసుకునే చర్యల మీద. అండ్ సార్, ఎస్ఐఆర్ వల్ల వలసదారులు బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తున్నారా? పశ్చిమ బెంగాల్ నుంచి వలసదారులు బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సార్ ప్రభావం వలసదారులో భయం పెంచుతోందా? కొత్త నిబంధనలు సర్వేలతో గుబులు పుట్టిస్తుందా? కొంతమంది కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోతున్నారని సమాచారం. జనాభా నమోదు, గుర్తింపు, డాక్యుమెంటేషన్ ఇవి కఠినతరం అవుతాయనే భావన వలసదారుల మధ్య ఆందోళన పెంచింది. అసలు పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది? నిజానిజాలు వెల్లడవ్వాలంటే అధికారిక స్పష్టీకరణ అవసరం. అంతవరకు సార్ చుట్టూ ఊహాగణలు, వదంతులు, రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇవి ఇప్పటివరకు తాజా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మేము ముందు ఉంటాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్.